నాడు నేడు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలని, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పడమట ఈ సేవా రోడ్, ఎన్ఎస్ఎం స్కూల్ శాంతినగర్, చరిత్ర స్కూల్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 14వ డివిజన్లోని స్కూల్ని ₹1 కోటి అభివృద్ధి చేశామని, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ ఈ డివిజన్కి రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. 50 కోట్లతో పథకాలు ఈ డివిజన్కి అందించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో, నాడు నేడు ద్వారా ₹1 కోటితో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి, వాతావరణం మార్చి, ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14వ డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టినరోజులో రోజులు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు. అదేవిధంగా ₹50 కోట్లతో నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1 కోటితో వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు గారు చెప్పారు.